కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏది అవసరమో ప్రతి అవసరతను తీర్చిన దేవుడవు నాయన. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారికి విడుదలనిచ్చావు, బలహీనుల్ని బలపరిచావు, రోగగ్రస్తుల్ని స్వస్థపరిచావు, కృంగిన వారిని పైకి లేవనెత్తిన మా దేవుడవు నాయన. వాక్యమై ఉన్న దేవాతి దేవా యేసుక్రీస్తు ప్రభువా, మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని సెలవిచ్చిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన ఈ యొక్క వాక్యములు మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి నాయన. లూదియా హృదయము ఏ విధంగా నీవు తెరిచావో మా హృదయాలు కూడా మీరు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. నీ వాక్కులో ఉన్న జీవాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ మందిరములో ఉన్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరుచుకోమని, నిద్రమత్తును కలిగించే దురాత్మలు పారద్రోలండి, అనాలోచితంగా ఉండే దురాత్మలు పారద్రోలండి, అభ్యంతరము ఆటంకము కలుగ చేసే దురాత్మ శక్తులన్నీ పారద్రోలండి నాయన. మంచి నేల మీద విత్తబడినట్లు వాక్యము వలె దేవా మా హృదయాల్లో విత్తబడ్డానికి సహాయం చేయమని మీ దాసుని నీ పక్షంగా నిలవబడి ఉన్నాను. నన్ను మీ రక్తములో కడిగి నా ప్రభువా మీ పాత్రగా మీ బోరగా వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరు కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎంతమంది మీలో ప్రార్థన పూర్వకంగా వచ్చారు? ప్రార్థన చేసుకుని సంతోషంతో దేవుని సన్నిధికి మనం వస్తే, ఆశతో వస్తే, ఆసక్తితో వస్తే మన దేవుడు మనల్ని దర్శిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము మనకు జీవాహారము. ఇది యొక్క ఆహారము. మనం ఎప్పుడు ఆహారాన్ని భుజించగలం? ఈరోజు వాక్యం నాకు బాగుంది అని ఎప్పుడు అంటాం మనం? ఏదైనా ఆహారం మనం తింటే మనకెప్పుడు అది మధురంగా ఉంటుంది? ఎవరు చెప్పట్లే. మనం ఆహారం భుజిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకి బాగుంటుంది, కొన్నిసార్లు మనకి బాగుండదు. మనం తినే ఆహారం ఎప్పుడు బాగుంటుందంటే మనం బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏది తిన్నా బాగానే ఉంటుంది. బాగా ఆకలి కొనాలి. వాక్యం కోసం ఆకలి తప్పులు కలిగిన వారుగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది, ఒకసారి మనకు ఆకలి లేకపోయినా మనకి ఇష్టమైన స్మెల్ వస్తూ ఉండంటే తెలియకుండా మనకు ఆకలిస్తూ ఉంటుంది, కడుపు నిండిపోయినా సరే. ఈ రెండు అన్నమాట. వాక్యం బాగుండాలి అంటే రెండు ఉండాలి. మొట్టమొదటిగా మీలో ఆకలి ఉండాలి. మీలో ఆకలి ఉంటే ఏ వాక్యమైనా మధురంగానే ఉంటుంది. ఒకవేళ మీకు బాగా కడుపు నిండిపోయినా, దేవుని సేవకుడైన నేను దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే మీకు ఖచ్చితంగా మధురంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడు కూడా ప్రాముఖ్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చదివిన వాక్యంలో నుండి యాకోబు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.
దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు గారు వ్రాసిన పత్రిక చాలా శ్రేష్టమైన పత్రిక. ఇది మన ప్రాక్టికల్ లైఫ్కు చాలా దగ్గరగా ఉండే పత్రిక. ఈ పత్రికలో అనేకమైన విషయాలు ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. ఈ యాకోబు గారు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క సహోదరుడిన యాకోబులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో యాకోబు గారు ఉన్నారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు 12 గోత్రములకు మరి ఆయన తండ్రి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కొద్దిమంది యాకోబులు మనకు కనపడతా ఉంటారు. జబదయి కుమారుడైన యాకోబును మనం చూస్తూ ఉంటాం. యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రాముఖ్యమైన 3 శిష్యుల్లో పేతురు, యోహాను, యాకోబు. జబదయి కుమారుడైన యాకోబును చూస్తూ ఉంటాం. అలాగే చిన్న యాకోబు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యాకోబు వేరిన. ఈ యాకోబు ఎవరు అంటే మరియ గారికి యోసేపుకు పుట్టిన బిడ్డల్లో ఒక ఆయన. యేసుక్రీస్తు ప్రభువు మరి కన్య అయిన మరియకు జన్మించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరియ గారు ప్రభువుని కన్న తరువాత పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి ప్రభువుని కన్న తరువాత వారికి తర్వాత బిడ్డలు పుట్టినట్లు దేవుని యొక్క వాక్యంలో ఉంది. జీవితాంతం మరియ గారు కన్యగా ఉండిపోలేదు. కొంతమందికి ఈ మాటలు అంటే కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. కానీ దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదివినప్పుడు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 53వ వచనం నుంచి చదివినప్పుడు యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? చూడండి, ఈ మాట ఎందుకు చెప్పానంటే కొంతమంది మరియమ్మ గారికి తర్వాత పిల్లలు పుట్టారంటే అంగీకరించరు. ఒక ఆయన ఇలాగే అన్నారు, మీరు ఏమైనా చెప్పండి కానీ చెప్పొద్దండి అన్నాడు ఒకసారి నాతో. కానీ ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 4 కుమారులు ఇంకా కుమార్తెలు కూడా మరియమ్మ గారికి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలం, ఆయన 33.5 సంవత్సరాలు జీవించినంత కాలం ఆయన యొక్క సహోదరులు కానీ సహోదరులు కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు. ఆయన దేవుని కుమారుడిగా, ఆయన రక్షకుడిగా ఆయన్ని అంగీకరించలేదు. తన సొంత ఇంటి వారే ప్రభువుని అంగీకరించలేదు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ప్రత్యేకంగా యాకోబును దర్శించినట్లు మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబును దర్శించి తన్ను ప్రత్యక్షపరుచుకున్న తరువాత యాకోబు గారు ప్రభు యొక్క శిష్యుడిగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ప్రభువారు ఆజ్ఞాపించినట్టు మేడగదిలో శిష్యులతో పాటు 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆ మేడగదిలో యాకోబు కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత దేవుని యొక్క సేవ చేసినట్లు మనం చూస్తాం.
ఈ యాకోబు వ్రాసిన విషయాలు చాలా లోతైన విషయాలు వ్రాస్తాడు. ఆయన ఈ పత్రిక వ్రాస్తూ ప్రారంభంలోనే నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుణ్ణి అని వ్రాయటం లేదు. ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే, ప్రారంభ వచనంలోనే దేవుని యొక్కయో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయో దాసుడైన యాకోబు అంటూ ఉన్నాడు. దాసుడైన యాకోబు. దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఈ లోకంలో ఎవరైనా ఎంత గొప్ప సేవకుడైనా విశ్వాసి అయినా మొట్టమొదటిగా ప్రభువు యొక్క దాసులుగా మనం మారిపోవాలి. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ప్రభువు యొక్క దాసులుగా మనం మారిపోతాం. యజమానులుగా మనం మారం, దాసులుగా మారుతాం. పరిచర్య చేసేవారుగా మారుతాం, తగ్గించుకునేవారుగా మారుతాం. అది దేవుని ఆత్మ మనలో చేసే కార్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్న మాట దేవుని యొక్క, అలాగే యేసు క్రీస్తు యొక్క దాసుడను అని తన గురించి తను రాసుకుంటా ఉన్నాడు. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఉన్నదో లేదో మనం చెప్పొచ్చు. వారి మాటలను బట్టి, వారికి ఉన్న తగ్గింపును బట్టి, వారిలో ఉన్న దీనత్వాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాకోబు గారు వ్రాస్తూ ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే, ఈ రోజున శోధన సహించువాడు ధన్యుడు. ఒక్కసారి మనము ప్రభు దగ్గరికి వచ్చాక, దేవుని మార్గంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం ఖచ్చితంగా ఎదుర్కోవలసినవి కొన్ని ఉంటాయి. ట్రయల్స్ ఎదుర్కోవాలి, టెస్ట్స్ ఎదుర్కోవాలి, టెంప్టేషన్స్ ఎదుర్కోవాలి. కొన్ని పరీక్షలు మనం ఎదుర్కోవాలి, కొన్ని కష్టాలు మనం ఎదుర్కోవాలి, కొన్ని శోధనలు మనము ఎదుర్కోవాలి. ఈ శోధనలు ఎవరికి వస్తాయి? ఈరోజు మనం చదివిన వాక్యంలో 14వ వచనం చూడండి. 14వ వచనంలో ప్రతి వాడును ఎవరికి వస్తాయండి? చెప్పండి, ఎవరికి వస్తాయి? ప్రతి వానికి కూడా శోధనలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఆ శోధనని జయిస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. అది మనకు శోధన అని కూడా తెలియదండి. మన జీవితంలో మనం ఎదుర్కొనే శోధనలు కొన్నిసార్లు మనకు శోధనలు అనిపించవు. మనకు అవి శోధనలు అని తెలియదు కాబట్టి కొన్నిసార్లు మనం ఓడిపోతాం. నిన్నటి దినాన్న ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ అన్న మాటలు నేను చాలా ఆశ్చర్యపోయాను. వాడు తెలిసిన ఒక వ్యక్తి, ఒక యవ్వన బిడ్డ, బాగా క్రికెట్ ఆడుతూ ఉంటాడు న్యూజిలాండ్ దేశంలో. చాలా ప్రార్థనాపరుడు, యవ్వనస్తుడు. ఆదివారం పూట చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉందంట. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటే ఏం చేయాలి? ఆయన అన్నాడంట, నేను ఒకవేళ ఈరోజు మ్యాచ్కి వెళితే ఆదివారం పూట నా దేవుణ్ణి ఆరాధించడం మిస్ అయిపోద్ది కాబట్టి నా జీవితంలో నేను ఫెయిల్ అయిపోయిన వ్యక్తిగా నేను ఉంటాను. దేవునికి 50%, 60%, 70% దేవునికి ఇష్టం ఉండదండి. దేవునికి 100% కావాలంట. నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, మన జీవితంలో మనకి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, మన జీవితంలో తప్పకుండా మనకి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. పర్వాలేదులే అని మనం అనుకుంటాం. దేవుడు ఏమండండి, మనం రాకపోయినా ఏమండో, ఎన్ని వారాలు మానేసినా మనం వచ్చి బలవంతం చేయడు. మన దేవుడు బలమైన దేవుడే కానీ బలవంతం చేసే దేవుడు కాదు. ఆయన ఎవరిని ఫోర్స్ చేయడైనా. మన జీవితంలో మనం ఎదుర్కోవాలి కొన్ని శోధనలు. అందరూ కూడా ఈ శోధనలు నాకు రావు అనడానికి ఎవ్వరికీ ఆస్కారం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు శోధన అంటే ఏంటి? శోధన అంటే దేవునికి దూరం చేసేది ఏదైనా శోధనే. దేవునికి దూరం చేసేది ఏదైనా
ఒకవేళ అది మనకు ఎంత ఇష్టమైనదైనా శోధనే అది. ఈ శోధనలు అంటే మన జీవితంలో మనం ఇష్టపడేవి చాలా ఉంటాయి, అవి దేవునికి ఇష్టం లేనివి. దేవునికి ఇష్టమైనవి చాలా ఉంటాయి, అవి మనకి ఇష్టం లేనివి. అవే శోధనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దూరం చేసే పాపము, దేవుణ్ణి దూరం చేసే ఇహలోక సంతోషకరమైన భోగ భాగ్యాలు, దేవుడి నుంచి దూరం చేసే ధనాశలు, దేవుడి నుంచి దూరం చేసే శరీరాశలు, దేవుడి నుంచి దూరం చేసే ఈ లోకము చూపించే గొప్ప గొప్ప పదవులు, ఇవన్నీ కూడా శోధనలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకి శోధన అని అనిపించదు. ఇంకో మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారే శోధనను ఎదుర్కొన్నారు. మనం ఏ పాటి వారం? యేసు ప్రభువే ఎదుర్కొన్నారు. యేసు ప్రభుకి అపవాది ఆశ చూపించాడు. నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం పెట్టు, ఈ లోకంలో ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. సాతానుడు శోధనల్లో ఈ లోకపరంగా ఆశీర్వదిస్తాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు ఒక వ్యక్తిని శోధించి ఈ లోకరీతిగా ఆశీర్వదించవచ్చు. సాతానుడు ఒక వ్యక్తిని శోధించి ఈ లోకంలో ఉన్న మనకు అనేకమైన ఆశీర్వాదాలు లేకుండా చేయవచ్చు. మనకు దైవికమైన జ్ఞానం ఉండాలి. ఏదైనా మన జీవితంలో సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సంతోషం కలిగిన ఈ లోకంలో గొప్ప మనకు వస్తా ఉన్నా, జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ శోధనకి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఎందుకు మానవుని జీవితంలో ఈ శోధనలు వస్తా ఉన్నాయి అంటే, ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి ఒకసారి. 14వ వచనములో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతి మానవునికి కూడా దురాశలు ఉంటాయి అంటండి. దురాశ లేని మానవుడు లేడు. అందరూ ఎంత గొప్ప ప్రార్థనా పరుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ప్రతి మానవుడు కూడా స్వకీయమైన దురాశల్ని ఎదుర్కోవలసిందే. ఒకసారి ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ఏదైనా పని చేసామనుకోండి, దేవుని పనే చేశాం, 10 మందికి తెలియాలని ఎంతమంది ఇష్టపడతారు? ఒక పని చేసి పబ్లిసిటీ పొందుకోవాలి, ప్రజల గొప్పను పొందుకోవాలి, అది శోధనే. ప్రార్థన చేస్తాం, 10 మందికి తెలియాలని ఎంతమంది ఇష్టపడతారు? దేవునికి ఒక కానుకిస్తాం, 10 మందికి తెలియాలని ఎంతమంది ఇష్టపడతాం మనం? ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మనం గ్రహించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఏది చేసినా మన స్వంత ప్రయోజనాల కోసం చేయకూడదు. మన స్వంత ప్రయోజనాల కోసమో, మన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసమో, మన యొక్క అధికారము కోసమో, ప్రజల్ని సంతోషపెట్టడం కోసమో మనం చేయకూడదు. అది ఒక రకమైన శోధన. అది మనలో మనం ప్రభువుని చూపించగలగాలి. అది ఉన్నతమైన అనుభవం. బైబిల్ గ్రంథంలో స్త్రీలు కనిన వారిలో, అనగా మనకులాగా పుట్టిన వారిలో అందరికంటే గొప్పవాడు ఎవరు? అందరికంటే గొప్ప వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను తన గురించి తను ఏం చెప్పుకుంటాడు?
ఆయన యొక్క చెప్పుల వారును మొయ్యటానికి కూడా నేను సరిపోను అంటాడండి. అనగా తనను తాను తగ్గించుకోవటం ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. మనలో ప్రభు కనపడాలండి. మనలో ప్రభు కనపడాలి అంటే మనం కనపడకూడదు, నేను అనేది కనపడకూడదు. ఎక్కడైతే నేను అనేది ఉంటుందో, నేను నా కుటుంబము అనేది ఉంటుందో, అక్కడ ప్రభువు ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ప్రభువుని చూపించగలగాలి. ఇక్కడ వ్రాయబడిన మాట, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై. మానవ జీవితానికి పాపానికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందంటే, ఇనుముకి అయస్కాంతం, మ్యాగ్నెట్ అన్నమాట. ఎంత దగ్గర సంబంధం ఉంటుందో ఆటోమేటిక్గా అతుక్కుపోతాయి. మనం కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు చెప్పారు, ప్రభువు నేర్పించారు. కొంచెం బైబిల్ తెలిస్తేనో, కొంచెం ప్రార్థన వస్తేనో, కొంచెం దేవుడు మనం దీవిస్తే మనం చాలా నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుడంటే భయము మనలోనికి రావాలి. ఒక మాట మాట్లాడడానికి ఒక భయము కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడంటే భయము, దేవుడంటే ప్రేమ లేకుండా మనము దేవునిలో ఎప్పటికీ కూడా ఎదగలేము. ఇక్కడ వ్రాయబడిన మాట, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడ్వబడి. ఆ దురాశలు మనలో నుండి పోవాలి. మొట్టమొదటిగా శోధనలకు కారణం ప్రతి వానిలో ఉన్న దురాశ. దురాశ దురాశ ఆశలు వేరు, దురాశలు వేరు. దేవుడు సహజంగా మనలో ఆశలు, కోరికలు పెట్టాడు. దేవుడు పెట్టినవే. దానికి మించిన కొన్ని ఆశలు, కొన్ని దురాశలు మనవి కానిది. కొన్ని దురాశలు మనం చూసినప్పుడు, మనం విన్నప్పుడు, మనం టచ్ చేసినప్పుడు మనకు తెలియకుండా మన యొక్క మైండ్లో కన్సీవ్ అయిపోద్దండి. గర్భం అనేది మన మైండ్లో ఏర్పడిపోద్ది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున భక్తుడు తెలియచేస్తూ, ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాడు. మనం అనుకునేది వేరు, మన నేత్రాలు వేరు, ఆత్మీయ నేత్రాలు వేరు. మానవుని దృష్టిలో ధనవంతుల గురించి చాలా ఉన్నతంగా ఊహించుకుంటాం. మనం కానీ, మన బంధువులు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ధనవంతులు ఉంటే వారిని చాలా గొప్ప చేస్తాం. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే, ఇందులో చూడండి 9వ వచనములో, మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు. ఎంత తేడా ఉందో చూడండి. ధనవంతులనేమో దీనత్వము అనగా ఈ లోకములో ఎంతో దేవుని దృష్టిలో ఆత్మీయ స్థితిలో ఆటోమేటిక్గా ధనముతో పాటు ఆత్మీయ స్థితి చాలా మందిలో తగ్గిపోతూ ఉంటుందండి. అందరి గురించి నేను చెప్పడం లేదు, కానీ చాలామంది జీవితాల్లో, మనమైనా అంతే, మన జీవితాల్లో కూడా దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు. అందుకే ప్రభువారు అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు. ధన్యులు అన్నారు. కాబట్టి మొట్టమొదటిగా స్వకీయమైన దురాశలు చాలా ప్రమాదకరమైనవి. క్రైస్తవ్యం అనేది మన ఇండివిజువల్ లైఫ్ అనేది కాదు. మనం బాప్తిసం పొందినప్పుడు దాని అర్థం ఏంటి అసలు? ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మారాలి అంటే
యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందడం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మము పొందడం అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరములో అవయవమైపోయామని గుర్తు. మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ జీవితంలో మనం ఇండిపెండెంట్గా మిగిలిపోతే, మనం ఒక్కరమే మిగిలిపోతే చల్లారిపోతాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. మనం బాప్తిస్మము పొందిందే ఆయన శరీరములోనికి కలపబడ్డాం. మనం అంటే ఒక వ్యక్తి ఎదగాలి అంటే మనతో పాటు మన తోటి వారిని బట్టి మన ఎదుగుదల కూడా చాలా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తోటి వారి పట్ల మనం ఎలా ఉండాలి? ఈ రోజున స్వకీయమైన దురాశలు అంటే పక్కన ఉండి తొక్కేసి మనం పైకి వెళ్ళాలి అని ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు అనుకోకూడదు. యేసు ప్రభు చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ. అది స్వకీయమైన దురాశలు జయించాలి అంటే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయిననో, ప్రేమ వలన ఆదరణ అయిననో, ఆత్మయందు ఏ సహవాసమైననో, ఏ దయారసమైననో, వాత్సల్యమైననో ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్సు ఉండాలి, ఏక ప్రేమ ఉండాలి, అందరూ ఒకే భావము కలిగి ఉండాలి. వచ్చాను వెళ్ళిపోయాను అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఇది భూమి మీద దేవుడిచ్చిన ఒక చిన్న పరలోకం. ఇది సంఘ సభ్యులం అంటే మనం ఆయన యొక్క అవయవములు. మనం ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే భావము మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికోసం మనం ఏం చేయాలంటే 3వ వచనంలో, కక్ష చేత అయినను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మా 3-4 వచనాలు మరొకసారి చదవండి అందరూ. ఇందులో మనం ఉన్నామా? ఈ 3-4 వచనాల్లో మనం ఉన్నామా? మనం పెట్టుకోవాలి. కక్ష చేత అయినను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. దేవుని బిడ్డలుగా కక్షలే ఉండకూడదు, వృధాతిశయం ఉండకూడదు. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇది ఎప్పుడు వచ్చుద్దండి మనకి? చాలా కష్టం. నాకంటే నా పక్కన వారు చాలా మంచివారు, ప్రార్థనా పరులు, భక్తి పరులు అని మనం వారిని గౌరవించిన రోజున దేవుడు సంతోషిస్తాడు. నాకంటే నా తోటివారు యోగ్యుడు మనం అనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకంటే నా తోటివారు యోగ్యులు. ప్రతి వారు కూడా అంత మాత్రమే కాక మీలో ప్రతివాడును, మనలో ప్రతి వారం కూడా ఏం చేయాలంట? తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మనకి ఎందుకు అనుకుంటాం మనం, పోన్లే వాళ్ళు ఇడిపోతే మనకెందుకు? కానీ దేవుని వాక్యం అలా ఒప్పుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగుండాలి, మన పక్కనోళ్ళు బాగుండాలి. మనం దీవించబడాలి, మన పక్కనోళ్ళు దీవించబడాలి. ఎప్పుడైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్కనోళ్ళు చూసి మనకి ఈర్ష్య కలిగిందంటే, అసూయ కలిగిందంటే, ద్వేషం కలిగిందంటే, కోపం వచ్చింది అంటే మనలో ఆత్మ సంబంధమైన జబ్బు అనేది ఉన్నది అని అర్థం. రోజున మన మందిరంలో ఉన్న మనందరం కూడా అందరినీ ప్రేమించగలమా మనం? ఈరోజు మన మందిరంలో ఉన్న ఒక 100 మంది ఉన్నారు, లేదా 110 మంది ఉన్నారు. సంఘంలో అందరినీ ప్రేమించగలమా మనం? ఓ ఛాలెంజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. అందరిలో మంచి ఉంటుంది, అందరిలో చెడు ఉంటుందండి. కొంతమందిలో 90% మంచి ఉండొచ్చు, 10% చెడు ఉండొచ్చు. కొంతమందిలో 10% మంచి ఉండొచ్చు, 90% చెడు ఉండొచ్చు. మనం చూసే కళ్ళను బట్టి ఎదుటి వ్యక్తి మనకు కనపడతారు. మన కళ్ళు మంచివైతే అందరూ మంచి వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
తెలుసండి. మన కళ్ళు మంచిగా ఉండాలి, మన హృదయం మంచిగా ఉండాలి. అది నిజమైన దేవుని సంఘం. ఒక్కరిని కూడా మనం ద్వేషించకూడదు. మనకంటే మన పొరుగు వారిని యోగ్యులు అని మనము ఎంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. అది లేకపోతే ఆత్మీయ సంఘం శారీరకమైన సంఘంగా మారిపోతుంది. ఆత్మ సంబంధమైన సంఘాన్ని శరీర సంబంధమైన సంఘంగా మనం మార్చకూడదు. అలాంటి వ్యక్తిగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా గనక మనం ఉంటే, ఒకవేళ మన ద్వారా ఇలాంటివి జరిగితే మనకు, మన కుటుంబాలకి క్షేమము ఎప్పటికీ రాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు ఇతరుల మేలు కోరాలి, ఇతరులతో సమాధానంగా ఉండాలి, సమాధాన పరిచయ వ్యక్తులుగా ఉండాలి, ఇతర వ్యక్తుల్ని మనం కలిపే వ్యక్తులుగా మనం ఉండాలి, వారి యొక్క యోగక్షేమాలు కోరే వ్యక్తిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ సంఘం ఆత్మ సంబంధమైన సంఘం, అది శరీర సంబంధమైన సంఘంగా మారిపోయింది. ఆత్మ సంబంధమైన సంఘం, ఆత్మ వరాలు కలిగిన సంఘం శరీర సంబంధమైన సంఘంగా మారిపోయింది. ఆ సంఘానికి చాలా బాధతో పౌలు గారు ఉత్తరం రాశారు. 5వ అధ్యాయము, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసు సంబంధులు 24 వచనం, 26 వచనం సరిపోతుందండి. ఒకరినొకరు వివాదము రేపకయో, ఒకరి యందొకరు అసూయ పడకయో, వృధాగా అతిశయ పడకయో నుందుమో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం ఆత్మీయమైన ఎదుగుదల కావాలి. మనం చూడండి, మనం మన ఇంటి పక్కన వారు తీసుకోండి, ఎక్కడో ట్రైన్లోనో బస్సులోనో వెళతా ఉంటుంటే ఎవరైనా మనకు కొంచెం మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఏమంటాం? బా, దేవుళ్ళలాగా ఇచ్చారంటాం. మన తోటి వారిని ఏమంటాం? మనం తోటి వారు ఎంత సహాయం చేసినా ఏంటో వారి మీద ప్రేమ కలగదండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోటి కోడళ్ళు ప్రేమను కలిగి జీవిస్తే పరలోకం దిగొచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం. సైతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, ఎంతైనా ప్రార్థన చేయి, కానీ ఇవి మాత్రం లేకుండా జీవించు అని సైతానుడు అనేక మంది జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మనలో ఉన్న స్వకీయ దురాశలు. రెండవ కారణం ఏంటంటే సాతానుడు. ఒక వ్యక్తి శోధనలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి నిలబడ్డాడు అంటే ఆ వ్యక్తిని పడగొట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి మీద సైతానుడు దాడి చేస్తూ ఉంటాడు. సైతాను పని ఏంటంటే నీతిమంతుల్ని పడగొట్టాలి, ప్రార్థనా పరుల్ని పడగొట్టాలి, దేవుని చేత ఎన్నుకోబడిన వారిని పడగొట్టాలి అని సాతానుడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అపవాది పేరు శోధకుడు అనే మాట బైబిల్లో మనం చదువుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనములో అపవాదికి ఉన్న బిరుదు ఏంటంటే ఆ శోధకుడు అనే మాట మనం చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా శోధకుడు. ఎందుకంటే తెస్సలోనిక సంఘానికి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఎక్కడ ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయో అని పౌలు గారు తిమోతిని పంపించాడు తెస్సలోనిక సంఘానికి. సాతానుడు, దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డల మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ టైంలో మనం నిలబడతామా పడిపోతామో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు యోబు గారి గురించి. యోబుకి దేవుడిచ్చిన టైటిల్స్: అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అలాంటి వాడు ఒక్కడు కూడా లేడంట. దేవుడు ఎంత గొప్పగా చెప్పాడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయములో 8వ వచనములో దేవాది దేవుడు సాతానుతో అన్నమాట: నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. చూడండి, ఎప్పుడైనా విశ్వాసి జీవితం సాతాను కళ్ళు పడినంత కాలమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. విశ్వాసి జీవితం ఎప్పటి వరకు? సాతాను కళ్ళు పడినంత కాలమే. సాతాను కళ్ళు పడితే, సాతాను కళ్ళు పడితే, సాతాను దాడి చేస్తే మనం నిలవబడగలమా? నిజంగా
దేవుడు సాతానుతో అంటే సాతాను అంటూ ఉన్నాడు, యోబు ఊరకయ్యే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు ఆయన ఆశీర్వదించావు, నువ్వు ఆయన దీవించావు, అన్ని పచ్చగా ఉన్నాయి, 10 మంది బిడ్డలను ఇచ్చావు, విస్తారమైన సంపద ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు కాబట్టి యోబు నువ్వంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి, సాతాను అంటుంది, ఇవన్నీ ఒక్కసారి తీసివేయి, నీ మొహం మీద నిన్నే దూషించి వేస్తాడు. సాతానుడు విశ్వాసుల యొక్క ఆశీర్వాదాలన్నీ దొంగిలించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇదే శోధన. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని, ఆస్తుల్ని, ఆరోగ్యాల్ని, విలువైన స్నేహాల్ని కొన్నిసార్లు కోల్పోవలసి వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడా ఆశీర్వాదమే, మనం గుర్తుంచుకోవాలి. దేవా ఇలా జరిగిపోయింది ఏంటి, ఎందుకు ఇలా చేశావు, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశానని ఏడ్చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విలువైన వాటిని మన జీవితంలో కొన్నిసార్లు కోల్పోవలసిన సందర్భాలు ఉంటాయి. ఎంతో ప్రేమించే వ్యక్తులు దూరం అవ్వచ్చు, ఈ లోకం నుండే దేవుడు తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఆస్తులు పోవచ్చు, అన్నీ పోయినాయండి. యోబు గారికి అన్నీ పోయినాయి. సాతాను చేసే పని ఏంటంటే మన దగ్గర ఉన్న విలువైన వాటిని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతానుడు చెయ్యాలి అంటే దేవుని అనుమతి లేకుండా సాతానుడు మనల్ని ఎప్పుడు కూడా తాకలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అనుమతి లేనిదే సాతానుకు అంత శక్తి లేదు. దేవుడు అనుమతి ఇచ్చాడు, దేవుడు నమ్మాడు, నా కుమారుడైన యోబు ఏమి పోయినా నా కొరకు నిలవబడతాడు. అది దేవుడు మనల్ని నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిజమైన విశ్వాసి ఎవరు అంటే మన జీవితంలో ఎంత విలువైనవి పోయినా సరే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఏ విధంగా యోబు భక్తుడు దేవుణ్ణి స్తుతించాడు. కొంతమంది ఇంకా దేవుని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, దేవుడు ఇలాగ అన్యాయం చేసి అలా మోసం చేశాడు, వీళ్ళని తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు, మా భార్యను తీసుకెళ్ళిపోయాడు, మా భర్తను తీసుకెళ్ళిపోయాడు, మా బిడ్డలను తీసుకెళ్ళిపోయాడు. చాలామంది దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియక ఎంత విలువైనది పోయినా దేవుడు ఒక వ్యక్తిని నమ్మితేనే విలువైనది తీసేస్తాడు. ఇవి పోయినా నా కుమారుడు నాతో ఉంటాడు, ఇవి లేకపోయినా నా కుమారుడు నన్ను స్తుతిస్తాడు, నా కొరకు నమ్మకంగా జీవిస్తాడు. ఏది శాశ్వత కాలం మనతో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఉండదు. మనం నమ్మిన వ్యక్తులు కూడా మనతో ఉండకపోవచ్చు, మనకున్న ఆరోగ్యమే మనతో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి స్తుతించాలి. జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు కొన్నిసార్లు దేవుని బిడ్డలను శోధించి వేస్తూ ఉంటాడు. సాతానుడు శోధించే విధాలు భలే ఉంటాయండి. అన్నీ తీసివేసి శోధిస్తాడు, కొన్నిసార్లు అన్నీ ఇచ్చి కూడా శోధిస్తాడు. రెండు డేంజరే. కొన్నిసార్లు కొన్ని మనకి ఇచ్చి, ఒక పేరు ఇచ్చి, ధనం ఇచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, ఒక కొంత పలుకుబడి ఇచ్చి వాళ్ళని శోధిస్తూ ఉంటాడు. అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు దావీదు రాజును కూడా శోధించాడు. ఒకానొక సమయంలో దావీదును ప్రేరేపించేశాడంట. దావీదు గారు వెంటనే సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించి దేశంలో ఎంతమంది జనం ఉన్నారో మొత్తం లెక్కించేయమన్నాడండి. మొత్తం జనాన్ని లెక్కించేయమన్నాడు. తర్వాత మీరు ధ్యానం చేయండి, దినవృత్తాంతాల గ్రంథం 1వ గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా ఆయన బ్రతిమిలాడతాడు. అయ్యా ఎందుకు అంటే నాకింత సైన్యం ఉంది, నాకింత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దేవునికి కోపం వచ్చిందండి. దేవునికి కోపం వచ్చింది. దేవుడు 3 ఆప్షన్లు ముందు పెట్టాడు. నీకేం కావాలో కోరుకొని. 3 సంవత్సరాలు కరువు కావాలా, 3 నెలల తెగులు కావాలా, లేకపోతే దేవుని చేతిలోనే పడతావా? 3 దినాలు దేవుని చేతిలోనే. దేవుడు మనకు ఎన్ని ఇచ్చినా
ఇచ్చిన దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువునందు మాత్రమే మనం అతిశయించువారుగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం ఈ లోకాన్ని బట్టి అతిశయించేవారుగా మనం ఉంటాం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి దేవుని వలన కలిగినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 4వ శోధన, మొదటిది మనలో ఉన్న దురాశలే, 2వది సాతానుడు, 3వది లోకము, 4వది ధనం. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మనం శోధింపబడ్డానికి మరొక కారణం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను. మనమే పరిశీలన చేసుకోవాలి. ధనవంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు ఎప్పుడంటే నీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నప్పుడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. అలా కాకుండా ఆత్మీయ జీవితాన్ని మనం పక్కన పెట్టేసి కేవలం ధన సంపాదన కోసమే మనం బ్రతుకుతూ ఉంటే మనకు తెలియకుండా మన శోధనలోను, చాలా భయంకరమైన మాట వ్రాయబడింది ఇక్కడ, వారు శోధనలోను, ఉరిలోను. ఉరి అంటే వాళ్ళకి వాళ్ళే సొంతగా చనిపోవటం, దేవునికి దూరం అయిపోయి ధనాశల్లో పడిపోతే వారికి తెలియకుండా వారి జీవితాన్ని వారే అంతం చేసుకుంటూ ఉంటారు. ధనం అవసరమే ప్రియమైన దేవుని బిడ్డరా. ధనాన్ని విస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. సామెతలో 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అనే మాట మనం చదువుతాం. నరుల కష్టం వల్ల కష్టం ఎక్కువ కాదు అనే మాట మనం చదువుతాం. పేదరికం అనేది దేవుని ఆశీర్వాదం కాదు. కానీ యోహాను పత్రిక 3వ పత్రికలో వ్రాయబడిన మాట 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము, మనం ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటే, దేవునిలో వర్ధిల్లుతూ ఉంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడై ఉన్నాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చదివితే, మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అనే మాట మనం చదువుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డరా, చదువుతూ ఉంటాం. ఈ శోధనల కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధనల్లో దేవుడు కొంతవరకే అనుమతిస్తాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగొచ్చాను. దేవుడు గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన నమ్మదగినవాడు. మన జీవితంలో మనకి ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడంట. శోధనలు మనకు ఆశీర్వాదం అనే మాట చదివాం. శోధన సహించువాడు ధన్యుడు. మన జీవితంలో ఎలాంటి లాస్ వచ్చినా, ఎలాంటి పోరాటం వచ్చినా మనకు ఆశీర్వాదమే. దేవుని యొక్క వాక్యం అండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. పేతురు పత్రిక మొదటి పత్రిక, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఏం అవసరం అంట? చెప్పండి, ఏం అవసరం? అందరూ చెప్పండి ఒకసారి, ఏం అవసరం? శోధనలు అవసరం, బాధలు అవసరం, కష్టాలు అవసరం, ఏదో ఒక ముళ్ళు అవసరం. ఆ ముళ్ళు లేకపోతే మహాభక్తుడైన పౌలు జీవితంలోనే ఒక ముళ్ళు ఉన్నది. ఎందుకంటే దేవుడు పౌలు గారిని అంతగా ఆశీర్వదించాడు. ఆ ముళ్ళు లేకపోతే ఎక్కడ పౌలు తనని హెచ్చించేసుకుంటాడో అని, నేను మట్టివాడని మర్చిపోతాడేమోనని అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో ఏ రకమైన కష్టం ఉన్నా, బాధ ఉన్నా, శోధన ఉన్నా, అది నీ ఆరోగ్యమైనా, నీ ఆర్థిక పరిస్థితులైనా, నీ బిడ్డల గురించి అయినా మనం తలంచుకోవలసింది ఒకటే, ఇది నాకు అవసరం.
ఇది అవసరం, ఈ శోధన అవసరం. ఆ తర్వాత మాట చదివితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. శోధన వచ్చిందంటే మన విశ్వాసానికి పరీక్ష, మన విశ్వాసానికి పరీక్ష. ఎవరెవరికో ఇదేదో చెప్పడం కాదండి. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు, మనం ఎదుర్కొంటున్న శోధనలకు అది మన విశ్వాసం మీద పరీక్ష అనే సంగతిని జ్ఞాపకం చేసుకుని ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. రాంగ్ రూట్లోకి వెళ్ళిపోకూడదు. మనం దేవుని మీద ఆధారపడాలి. ఏదైనా సరి చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, ఏదైనా ఒప్పుకొని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టాలి. దేవుడు ఏదైనా కార్యం చేయమంటే మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరం. బంగారానికే వేడి అవసరం. బంగారానికి వేడి తగలకపోతే, సుమారు 1200 డిగ్రీలు వేడి తగలకపోతే బంగారంలో ఉన్న మస్టు అలాగే ఉండిపోద్ది. మనలో ఏ మస్టు ఉన్నా, ఏ పాపం ఉన్నా, ఏ అవిధేయత ఉన్నా మనకు కూడా శోధనలు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డరా, కష్టకాలంలో బాగా ప్రార్థన చేయాలండి. శోధనలు పోవాలి అంటే ప్రభువు నేర్పిన మార్గం ఏంటంటే, ప్రభువు చెప్పాడు పరలోక ప్రార్థనలు, అయ్యా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి ప్రార్థన అండి. దేవా మమ్మల్ని శోధనలో పడినవకయ్యా. ప్రార్థన చేస్తూ మెలుగుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులతో అన్న మాట ఏంటంటే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? మన జీవితంలో శోధనలు వస్తున్నాయి అంటే కారణం ఎవరు? మన జీవితంలో శోధనలు వచ్చినాయి అంటే కారణం మనమే. ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతేనే మన బిడ్డలు దీవించబడాలంటే మన ప్రార్థనలు కావాలి. మన క్షేమంగా సంతోషంగా ఉండాలంటే మన ప్రార్థనలు కావాలి. ప్రార్థనలో తగ్గిపోతే శోధనలు వస్తాయండి. చాలామంది తగ్గిపోతున్నారు ప్రార్థనలో. ఒకప్పుడు వచ్చినంతమంది శుక్రవారాలు రాట్లా. దేవుని బిడ్డలారా, ఓ సేవకుడిగా నా కర్తవ్యాన్ని నేను ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది నాకు నేను నెరవేర్చేస్తానండి. నా బాధ్యత నేను సక్రమంగా నెరవేరుస్తాను. 50 మంది ఉండి అలా వాక్యం చెప్తాను, ఒక్కడున్న అలాగే వాక్యం చెప్తాను. ఎందుకంటే మందిరంలో దేవుడు ఉంటాడు. మీ వ్యక్తిగత ప్రార్థన, మీ కుటుంబ ప్రార్థన, సంఘాల్లో జరిగే ప్రార్థనలో మీరు ఏకీభవించండి, ఏకీభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బాధ్యత అది. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే మనం తెలియకుండానే శోధనలో పడిపోతాం. మరొక మాట మనం చదువుదాం. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. భక్తులను చాలండి. ఎవరినంట? శోధన పోవాలంటే మనం ఎలా ఉండాలి? భక్తిపరులంగా ఉండాలి. భక్తిపరులంగా ఉండాలి. ఎంత శోధన వస్తే అంత భక్తిపరులుగా మారిపోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు ఎలాంటి కష్టం ఉన్నా, అసలు శోధనల గురించి ఇంక చాలా ఉన్నాయి వాక్యాలు. శోధనలోనంట సంతోషించాలంట. మనం చదివిన యాకోబు పత్రిక ప్రారంభంలోనే ఉంటుందండి, ఆనందించాలి. శోధనలో ఆనందించండి. శోధనలో ఆనందిస్తే మనం సుత్తి తీసుకుని సైతాన్ని ఎత్తి మీద కొట్టేసినట్లే. శోధనలో, నీ కష్టాల్లో, నీ బాధల్లో మనం ఆనందించగలిగితే పక్కనే విజయం ఉంటుంది. నీ పక్కనే విజయం ఉంటుంది. పక్కనే. దేవుడు ఏడవమని చెప్పలేదండి, శోధనలో ఆనందించండి అనే మాట మనం చదువుతాం. భక్తిగా ఉండండి, ప్రార్థనా పరులుగా ఉండండి. దేవుని యొక్క వాక్యం, ప్రియమైన దేవుని యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన చేసిన పని ఏమిటంటే, దేవుని వాక్యము ద్వారానే ఆయనను శోధనను జయించారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చెప్పారండి, రాతి నేల మీద పడిన విత్తనాలంట. అవి ఎలా ఉంటాయంటే, వినినప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారంట. వారిలో వేరు లేనందున వారు శోధన కాలంలో తొలగిపోతారంట. వేరుండాలి, వాక్యంలో బలంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యొక్క వాక్యానికి బలంగా పట్టుకోవాలి. పట్టుకుంటే దేవునిలో మనం ఏ శోధనైనా మనకు ఆశీర్వాదమే. శోధన సహించువాడు, చెప్పండి, శోధన సహించువాడు ధన్యుడు. చెప్పండి, ధన్యుడు. శోధన లేనివాడు కాదండి, శోధన సహించువాడు ధన్యుడు. ఎన్ని బాధలున్నా ఈ రోజు నుండి ఆ బాధల్నే
మీరు ఆయుధాలుగా తీసుకోండి. మీకున్న కష్టాలని ఆయుధంగా తీసుకోండి. మీకున్న అవసరాలను ఆయుధాలుగా తీసుకోండి. ప్రభు సన్నిధిలో పెట్టండి. వాటి ద్వారా దేవుడు మీకు గొప్ప జయాల్ని దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎన్ని బాధలున్నా ఇవన్నీ మన ఆశీర్వాదం కోసమే. నీ కష్టాలు, నీ బాధలు, నీ ఆశీర్వాదం కోసమని నీవు నమ్మితే దేవుడు తప్పకుండా మనకు జయము దయచేస్తాడు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. సాతానుడు నీ నుండి దూరము చేయడానికి పెట్టే ప్రతి శోధనలో కూడా మేము దైవికమైన జ్ఞానము కలిగి, ప్రార్థన జీవితము కలిగి, నీ వాక్యాన్ని పట్టుకొని మేము జయించగలుగుటకు సహాయం చేయండి. ఒకవేళనైనా మా స్వకీయమైన దురాశలు మాలో ఉంటే నీ పరిశుద్ధ అగ్నిలో కాల్చివేయండి నాయనా. నేను అనేది మా జీవితం నుండి తొలగించండి. యేసయ్యా, నువ్వు మాలో ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ లోకములో ధనము కంటే, ధనాశల కంటే, ఈ లోకము కంటే నీకు అధికమైన స్థానాన్ని మేము ఇవ్వగలుగుటకు సహాయం చేయండి. విన్న వాక్యము అందరిలో ఫలింపచేయమని మా ప్రభువును రక్ష